వాడు కార్పొరేట్ స్కూల్ వాళ్ళతో పోటీ పడ్డా ది బెస్ట్ ఇంగ్లీష్ మాట్లాడగలగాలి. సో కాసేపు కట్ ఎమోషనల్గా చెప్పి ఏం చేయాలి, నేను మెడిసిన్ చదవలేకున్నాను, ఎంత చదివినా కూడా నేను పూర్తిగా విన్నాను, పూర్తిగా చదువుతాను, బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఇది ఎక్కడ సందర్భం రాలేదు, నాకు ఇప్పుడు సందర్భం వచ్చిందిగా చెప్తున్నా. ఏ క్యాంపస్లో 10,000 లోపల మ్యాక్సిమం 50-70 ర్యాంక్స్ కూడా రావు, ఈవెన్ 100 వరకు కూడా చెప్పట్లేదు. మాకు కొన్ని కాలేజీల నుంచి అన్ని ర్యాంకులు వస్తాయి, సింగిల్ కాలేజీ నుంచే. కర్నూలు మెడికల్ కాలేజ్, ఆంధ్ర మెడికల్ కాలేజ్, గాంధీ మెడికల్ కాలేజ్, తిరుపతి మెడికల్ కాలేజ్. ఇలా మా జర్నీ ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది బికాస్ ఆఫ్ అచీవర్స్ ఫ్యాకల్టీ. ఇది వరకు ఏమి చదవని స్టూడెంట్కైనా, 0 నుంచి స్టార్ట్ చేసే స్టూడెంట్కైనా 6 నెలలు మోర్ దాన్ ఎనఫ్. నేను గట్టిగా చెప్పాలంటే ఒక 4 నెలలు ఇచ్చున్నారంటే ఆల్మోస్ట్ అయితే 14 to 16 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయగలం. 6 monthsలో 19 కంప్లీట్ చేయగలం. ఒకటి విన్నాను, మరి ఎంత నిజం నాకు తెలియదు. మార్నింగ్ 6 o'clock 7 o'clock స్టూడెంట్ వెళ్ళి ప్లేసెస్ ఆక్యుపై చేసుకుని రిజర్వ్ చేసుకుంటారంట. అది నిజమే. మన చిన్నప్పుడు ఏదైతే ఫస్ట్ బెంచ్ లో కూర్చోవాలని మన పేరెంట్స్ నుంచి, ఇక్కడ మెజారిటీ స్టూడెంట్స్ ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా మేము ఫస్ట్ లో కూర్చోవాలనుకుంటారు. వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 20 rows ఉన్నాయి, 10-15 rows ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఫస్ట్ రో కావాలంటే కష్టం. సో దానికోసం అని కొంతమంది ముందర వస్తారు, కానీ అదేదో 6 o'clock అయిపోతే సీట్లు అయిపోతాయి అనేది అందరికీ ఉంటాయి. నేను ఇంకా సరిగ్గా చదవలేదు, ఈ నెక్స్ట్ నెలకి రాస్తాను, ఇలాంటి ఏమి ఇప్పుడు అయిపోయినాయా, ఇప్పుడే వితౌట్ ఎనీథింగ్ ఏం ఆలోచించకుండా వెళ్ళి ఎగ్జామ్. ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఏది బెస్ట్ అంటారు పీజీ కోచింగ్? 100% ఆఫ్లైన్ అన్నట్టు. చాలా పెద్ద వ్యక్తి, చాలా ఫేమ్ ఉన్న వ్యక్తి, వాళ్ళ ఆఫీస్ ముందర నిలబడి ఆల్మోస్ట్ ఒక 2 days వెయిట్ చేశారు, నాకు అపాయింట్మెంట్ కూడా రాలేదు. సో ఆయన వచ్చి బాటియా ఎలా డెవలప్ అయిందని టోటల్ అక్కడ తిరిగి తెలుసుకున్నాడు స్టూడెంట్లందరూ. అది నాకు చాలా అచీవ్మెంట్ లాగా అనిపించింది. సెంటర్స్ కానీ, స్కూల్స్, హాస్పిటల్స్, మూవీ థియేటర్స్, ఇయర్లీ టర్న్ ఓవర్ ఎంత సార్? సంపాదన అది చెప్పకూడదు.